మల్లికార్జున ఖర్గే గారి గ్రామీణ ప్రజల యొక్క ఉపాధి కల్పించాలని పేద నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. పిసిసి అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క నరేగా చట్టానికి శ్రీ నారాయణరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క సాదరంగా స్వాగతంగా అందరం కూడా ఘనంగా ఆయనకి जिंदाबाद कांग्रेस पार्टी, जिंदाबाद कांग्रेस पार्टी। ఈ యొక్క నరేగా చట్టాన్ని బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి రామ్జీ పథకాన్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాని యొక్క రద్దును నిరసిస్తూ జరిగేటటువంటి ఈ ఒకరోజు ఉపవాస దీక్షా కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు డాక్టర్ యశోధర గారు, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులు అల్లావుద్దీన్ గారు, ఈ యొక్క నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ ఇర్ఫరాన్ గారు, ప్రముఖ మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం 2006లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమమే జాతీయ ఉపాధి హామీ పథకం. ఈరోజు దాని స్థానంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వికసిత భారత్ బిబ్జీ రామ్జీ అనేటటువంటి కొత్త చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కొత్త పథకంలో ప్రజలకు ఏదైతే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా ఉండేటటువంటి ఉపాధి ఈరోజు గ్రామాల్లో పంచాయతీ ఆఫీస్ వద్దకు వెళ్ళి మాకు పని కల్పించండి అనేది ఎవరైనా అడిగితే వాళ్ళకు ఒక జాబ్ కార్డు ఇచ్చి 15 రోజుల లోపల పని కల్పించకపోతే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అకౌంట్లో వేతనం వేసేటటువంటి విధంగా చేసినటువంటి చట్టం ఉపాధి హామీ చట్టం. ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో లాక్డౌన్ వల్ల వలస కూలీలందరూ తిరిగి వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి పని లేకపోతే కూడా కరోనాలో కూడా దగ్గర 5 కోట్ల పని దినాలు కల్పించి పేదల ఆకలి తీర్చినటువంటి పథకం ఉపాధి హామీ పథకం. ఈరోజు ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చే కొత్త చట్టం వల్ల ఉపాధికి హక్కు ఉండదు, వాళ్ళు ఉపాధి కల్పించలేకపోతే వేతనం ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో 100% నిధులు కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తుంటే ఈరోజు దాని కాస్త 60% 40% తగ్గించడం జరిగింది. ఆ ఒక్క నిర్ణయం వల్ల ఈ యొక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించి దగ్గరగా 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల ఆర్థిక భారం పడుతుంటే ఈ రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపడం లేదు, చంద్రబాబు గారు మాట్లాడటం లేదు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు. ఈ ఎంపీలందరూ కూడా బీజేపీకి మద్దతుగా పార్లమెంట్లో ఆ కొత్త చట్టానికి మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేస్తుండడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి విభజన చట్టంలో పెట్టినటువంటి హక్కుగా పెట్టినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటిని సాధించడంలో విఫలమయ్యారు, ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కావచ్చు, పోలవరం యొక్క ప్రాజెక్టుని ఒక 20,000 కోట్లు బడ్జెట్ తగ్గించడం కోసం ఆ యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించి పోలవరం ప్రాజెక్టు యొక్క దాన్ని బ్యారేజ్గా మారుస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ రాష్ట్రంలో నోరు మెదపడం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ యొక్క ప్రజల పక్షాన పోరాడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీతో పోరాడగలిగేటటువంటి సత్తా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు. కాబట్టి గాంధీ అనేటటువంటి పదం వింటేనే మోడీ గారికి భయం వేస్తూ ఈరోజు ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ పేరు వినపడకూడదు అనేటటువంటి దురుద్దేశంతోనే ఈ పథకాన్ని రద్దు చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ చట్టాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మన్రేగా పథకాన్ని మన కాంగ్రెస్ పార్టీలో రూలింగ్లో ఉన్నప్పుడు ఆర్థిక శాస్త్రవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఏ ఒక్కళ్ళు కూడా ఆకలితో కడుపు నిండా అన్నం తినకుండా పడుకునేదానికి వీల్లేదు. ఏ రోజైనా ఇబ్బందులు వచ్చిన రోజు గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి పని కల్పించి వాళ్ళ కడుపు నిండా వాళ్ళు భోజనం తినేదానికి సహకరించాల్సిన బేసిక్ రూల్. అంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ వీటన్నిటిలోనూ ఈ పాయింట్ క్లాస్ కూడా, అంటే బేసిక్ మనకు ఏమేమి మన ప్రాథమిక హక్కులు. సో మన ప్రాథమిక హక్కుల్లో విద్య అనేది ప్రాథమిక హక్కు, భోజనం అనేది. సో గవర్నమెంట్ మినిమం రెస్పాన్సిబిలిటీ దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఏర్పరిచిందే ఈ మన్రేగా పథకం. సో దీన్ని ముక్కలు చెక్కలు తీసేసి పేర్లు మార్చేసి సో దాని ఫంక్షన్నే పూర్తిగా మార్చేశారు. సో వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇచ్చేసి ఆ పథకం ఊరికే నడుస్తుంది అనిపించి ఈ పథకాన్ని కొలాప్స్ చేసేదానికి గాను ఈ స్టెప్ తీసుకున్నారు. సో దీనికి పేరు మార్చడంలో మాకు వచ్చిన మహాత్మా గాంధీ పేరుంటేనే, రాహుల్ గాంధీ అసలు ఎక్కడ గాంధీ అనే పేరుంటేనే వాళ్ళకి దే ఆర్ పిసింగ్ ఇన్ దర్ ప్యాంట్స్. సో వాళ్ళ ఫోబియాని మేమేం చేయలేము. సో వాళ్ళ ఫోబియా ఉంటే వాళ్ళ దగ్గరే ఉండొచ్చు కానీ, బట్ పేరు మార్పు అనే నెపంతో పథకాన్ని కొలాప్స్ చేస్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో బేసిక్గా కంట్రీకి మూలాధారము ఫస్ట్ బేసిక్ ఒక జిల్లా మాత్రం. ప్రొటెస్ట్ అనేది నడుస్తుంది త్రూ అవుట్ ఇండియా. ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది. సో మా జిల్లాలో మా డిసిసి ప్రెసిడెంట్, మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా దీన్ని పాటిస్తున్నారు. దయచేసి ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి ఈ పథకం మా కాంగ్రెస్ కోసం చేసేది కాదు. సో ఈ పథకం వల్ల చాలా మంది భోజనం లేకుండా పడుకునే పసిబిడ్డలకి వాళ్ళ పొట్టలు 100% వాళ్ళ పొట్ట నిండే దానికోసం పెట్టిన పథకము. దయచేసి అందరూ కూడా ఈ పథకాన్ని సపోర్ట్ చేయండి. జై మన్రేగా.